హలో మాట్లాడేవా? రేపు పొద్దునుంచి వచ్చేస్తాను రా 6 గంటలకి. ఫిట్నెస్ మంచిదే కదా, ఎవరికైనా ఫిట్నెస్ ఉండాలి కదా. సడన్గా అంటే కొన్నిసార్లు కొన్ని అవసరాలు పడతాయి. నేనైతే రేపు మార్నింగ్ వచ్చేస్తున్నాను. అర్జెంటుగా స్టార్ట్ చేయాలి, అర్జెంటుగా తగ్గిపోవాలి నేను. ఏం డౌట్ వచ్చిందా ఏంటి మా చెల్లి వస్తున్నదని? షాపింగ్లు జిమ్లు తేడా పడుతుంది. మా చెల్లి ఏమైనా చెప్పుంటుందా? సర్ప్రైజ్ అనేది కదా, చెప్పదు. కానీ అప్పుడు కదా డౌట్ వచ్చింది ఏంటి. ఈ కప్పుల్లో తాగితే ఆ ఫీలే వేరు. శరత్, ఏమో మంచి డీల్స్ ఉన్నట్టున్న ఏరియాషాలో బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. వైజాగ్ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ తీసాడు నిషా బ్యాంకాక్కి. ఇప్పుడు నుంచి వెళ్ళమంటున్నావు నన్ను నువ్వు. వెళ్తానని రోజులు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నాకు టార్చర్ పెడుతున్నారు జనాలు. అదేంటి శరత్ గారు బ్యాంకాక్ వెళ్ళరా అండి, మీరు పంపించరా అండి, ఎప్పుడు బయట కలిస్తే చాలు, ఇంకో మాట లేదు. చేయొచ్చు కదా ఇప్పుడు, బెస్ట్ టైము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏంటి? బ్యాంకాక్ అన్న పంపిస్తారంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు కదా, ఎలాగెళ్తాను? డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినా హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు, నీకు అదే ప్రైస్కి వస్తుంది. నాకు ఈ వీక్ నెక్స్ట్ వీక్ కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది. తర్వాత చూస్తానులే, అంత ఇంపార్టెంటే కాదు బ్యాంకాక్. సో ఇంతవరకు బ్యాంకాక్ వెళ్తా అనుకున్నప్పుడల్లా వర్క్ లేదా? అప్పుడు లేదు కాబట్టి వెళ్తా అన్నాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నేనేం చేస్తాను? వీడికి కన్ఫర్మ్డ్గా తెలుసు మా చెల్లి వస్తున్నదని. ఎలా తెలుసా అన్న తెలియదు. నీకు అంతగా ఓకే అంటే నేను ఆగస్ట్లో వెళ్తాను, నీకు ప్రాబ్లం లేదు అంటే. వెళ్తే ఇప్పుడు వెళ్ళు, ఛాన్స్ ఇచ్చాను. ఇదేంటి నిషా? అంతే, ఒప్పుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. అప్పుడు నా మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడైతే నాకు అవ్వదు నిషా. ఆగస్టులో పంపిస్తే పంపించు, లేకపోతే లేదు. పంపిస్తాను నేను. నాకు ఎలా రాసి పెట్టుంటే అలాగ అవుతుంది. నాకు బ్యాంకాక్ వెళ్ళాలని రాసి ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఎక్కడ రాస్తారు అది? అక్కడ బ్యాంకాక్లో రాస్తుంటారు. చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో, చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ.